భవుడు పరమశివుడు వచ్చేస్తున్నాడమ్మా, సభలోకి వచ్చేస్తున్నారు, బయలుదేరారు, దగ్గరికి వచ్చారమ్మా అనగానే అమ్మవారు వచ్చేస్తున్నారా అని కూడా అనలేదట. గభాల సింహాసనం నుంచి లేచిపోయి గబ 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 దివిగి ఎదురెళ్ళిపోతోంది. ఇప్పుడు ప్రవేశపెట్టండి అంటట్లేదు, తాను ఎదురెళ్ళిపోతోంది. ఎలా వెళ్ళిపోతోందిట? చక్రవర్తి సభలోంచి లేచి వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్రోటోకాల్ ఉంటుంది. వెనకాతల మళ్ళీ ఆవిడికి స్తోత్రం చేస్తే వాళ్ళు పెడతారు, మంత్రులు పెడతారు, సేనాపతులు పెడతారు, ఆంతరంగిక పరివారం పెడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కక్షిలో ఉండిపోతారు. చిట్ట చివరి వరకు మంత్రి గారు ఒక్కడే పెడతాడు. మంత్రి గారు ఒక్కరు వెళ్ళిన తర్వాత ఆ మంత్రి గారితో లోపల ఆవిడ ఇంకేమైనా మాట్లాడితే మాట్లాడి శ్యామలాదేవితోటి ఆవిడ లోపలికి వెళ్ళిపోతుంది, చింతామణి గృహంలోకి వెళ్ళిపోతుంది ఆవిడ. కానీ ఇక్కడేమైంది? ప్రవేశపెట్టడం లేదు, ఈవిడ పరిగెత్తుకు వెళ్ళిపోతుంది. గబగబ గబగబా ఈవిడ వెళ్ళిపోతుంటే ఆవిడ ఏదో పనిలో ఉంది, ఆవిడ వెళ్ళిపోతుంది, మనకేమిటని కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు లేచి నిలబడలేదట. అమ్మ బాబోయ్, అమ్మవారు ఇలా వెడుతోంది, మనం ఇలా నిలబడ్డమే అని వాళ్ళు కింద పడిపోయారు. అంటే ఇప్పుడు ఎవరి కిరీటం పెద్దది? ఒక కిరీటం, ఆయన కిరీటం పెట్టుకుని వచ్చాడో పెట్టుకోకుండా వచ్చాడో ఆయన జటాజుటం ఉంటుంది. అందుకని ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన్ని మీరు చూడలేదు, ఇంకా కిరీటం పెట్టుకున్నాడో పెట్టుకోలేదో. ప్రతిహారి చెప్పాడంతే, మీకు చెప్పారు శంకరాచార్యులు వారు శివుడు కిరీటం పెట్టుకొచ్చాడని. ఇంకా ఆవిడ వెడుతోందని చెప్పారు, కిరీటం ఆయన పెట్టుకున్నాడో పెట్టుకోలేదో మీకు తెలియదు. కానీ పెట్టుకున్న కిరీటాలన్నీ ఏమయ్యాయి? ఆవిడ అంత గబగబా వెళ్ళిపోతున్నా, ఆవిడ ఏదో పని మీద వెళ్తున్నారని వీళ్ళు వెంటనే సరే మళ్ళీ వస్తుందని కూర్చోలేదు. ఆవిడ గబగబా దిగిడుతోంది అంటే హఠాత్ సంఘటన, ఎవరు ఊహించలేదు. ఎవరు ఊహించనప్పుడు ఆవిడ అలా వెడుతున్నా వీళ్ళందరూ నేల మీద పడిపోయారు. పడిపోతే ఇప్పుడు ఆవిడ తొందర, శివుడు వచ్చేస్తున్నాడు, గబగబా వెళ్ళిపోతుంది ఆవిడ బయటికి. వెళ్ళిపోతుంటే చెలికెత్తాలని అంటున్నారట. వాళ్ళు అమ్మవారు వెడుతుంటే పరిగెత్తుకుంటే గబగబా చుట్టూ వచ్చేసారు. ఏదో Z+ కేటగిరీలో ఉన్నవాడు అటు ఇటు పెడుతుంటే బ్లాక్ క్యాట్ కమాండోస్ కూడా పరిగెత్తినట్టు వాళ్ళ చెలికెత్తులు పరిగెత్తుకుంటూ వచ్చన్నట్టు. అమ్మ కిరీటం వైరించం, అమ్మ ఇది బ్రహ్మగారి కిరీటాలు, 4 కిరీటాలు, జాగ్రత్త జాగ్రత్త, కాళ్ళకి తగులుతాయి, తప్పుకో తప్పుకో అంటున్నారట. కొంచెం వెనక్కుండా తొలగైంది వెనకది అంటారట. అమ్మ జాగ్రత్త, తగులుతాయి 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 అని అమ్మవారికి తప్పుకోండి తప్పుకోండి అని చేతులు పట్టుకుంటున్నారట. అమ్మవారు ఇలా చుట్టాలు లేట కిందకి వెళ్ళిపోతుంది. వీళ్ళు అమ్మ బాబోయ్ అమ్మవారి పాదాల దగ్గరికి వస్తున్నాయి, ఇంతే చాలు, ఏ కారణమైతేనే దండం పెడదామంటే అక్కడికి ఎలాగో వెళ్ళడానికి కుదరదు, ఆవిడ లేచి వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళు అనుకోకుండా పాదాలు వచ్చాయి, వాళ్ళు కింద పడిపోయారట కిరీటాలతో. పడిపోయి పెడుతున్నారు, అమ్మ కిరీటాలు తగులుతాయి అని చిలికెత్తులు అంటున్నారట. అంటే చెప్పకుండా చెప్తున్నారు ఏ కిరీటం పెద్దది? అమ్మవారి కిరీటం పెద్దది ప్రస్తుతం వరకు కదండి. అందుకని ఆవిడ వెళ్ళిపోతుంది. చిలికెత్తులు అంటున్నారట కిరీటం వైరించం హరిహరపుర కైటబిద. అమ్మా బ్రహ్మగారి కిరీటాలు, ఇది కైటభుడు అనేటటువంటి రాక్షసుడిని మర్దించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కిరీటం. చాలా కఠినంగా ఉంటుందమ్మా ఈ కిరీటం. ఇది కిరీటం మీదకి బాణాలు వేస్తారు. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు. ఎప్పుడు లోకాల్లో ధర్మానికి హాని వచ్చిందంటే యుద్ధానికి వెళ్ళిపోయేది ఆయనే. కాబట్టి ఆయన కిరీటం మిగిలిన కిరీటాల్లో ఉండదు, అటువంటి కిరీటం. కాబట్టి అమ్మ అది చాలా కఠినంగా ఉంటుంది, నీ పల్లవమైన పాదం వాళ్ళకి తగులుతుందేమో, అమ్మ జాగ్రత్త జాగ్రత్త. ఏమండో శ్రీ మహావిష్ణువు గారు వెనక్కొండండి అంటున్నారట. అమ్మవారు గబగబా వెళ్ళి అమ్మ గబుక్కుని తగులుతుందేమో, ఆ పాదం ఎంత కోమలమైన పాదం అమ్మ, తగిలితే ఇంకేమైనా ఉందా, జాగ్రత్త జాగ్రత్త అంటున్నారట. అందుకని పరిహరపుర కైటబిద, పరిహర తీసేయి, అమ్మ వెనక్కెళ్ళు అంటున్నారట. కఠోరే కోటీరే స్థలసి జహిజం భారి మకుటం. అసలు ఇంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి అన్నారట, ఇంద్ర అమ్మవారు ఎడుతోంది, ఏంటా కిరీటంతో అలా అడ్డంగా పడిపోతావు, తీసేయి కిరీటం, అమ్మా ఆ కిరీటాన్ని తప్పించుకో, దాటేసేయి, దాని దగ్గర నుంచి కాలేయకు, కిరీటం నుంచి దాటేయి. అమ్మవారు ఆ కిరీటం నుంచి దాటి వెళ్ళిపోయినా కూడా దానికి పూజ. అంటే బ్రహ్మాది దేవతల యొక్క కిరీటములే హఠాత్తుగా ఆవిడ సభలోంచి లేచి వెడుతుంటే నేల పడిపోయి ఆవిడ పాదముల దగ్గర అమ్మో తల్లి పాదములని నేల మీద పడి ప్రణిపాతం చేస్తున్నాయి. అంటే ఆవిడెవరు? శ్రీ మహారాజ్ఞి. ఆవిడ ఆజ్ఞలను అందరూ పాలిస్తారు తప్ప ఆ కిరీటం వేరొవరి దగ్గర వంగేది కాదు. మరి ఎందుకు పరిగెడుతోంది? వస్తున్నవాడు భర్త. ఆయన పరిపాలకుడు కాదా పక్కన పెట్టండి, భార్యాభర్తల మధ్యలో ఆ భేదం ఉండదు. అందుకే భర్త గారు పెద్ద అధికారి అయితే భార్య గారి కాళ్ళట్టుకున్నా ఆవిడ చెప్తే పని అవుతుంది. ఆ అధికారం ఆవిడ యందు సంక్రమించే ఉంటుంది, తెలిసో తెలియకో ఉంటుంది ఖచ్చితంగా.
అందుకని వాళ్ళిద్దరి మధ్య అభేదం. పార్వతీదేవి పరమేశ్వరుడికి దండం పెడితే పరమేశ్వరుడు పెద్దవాడా, పరమేశ్వరుడు కౌగిలించుకుంటే పార్వతీదేవి పెద్దదా, ఆ తర్కం ఉండదు. దంపతుల మధ్యలోకి వెళ్ళడానికి లేదు. కానీ ఇప్పుడు మీకు ఏమిటి ద్యోతకమైంది? ఆవిడ మహాపతివ్రత. అంత స్థితిలో ఆవిడ ఉన్నా, మహారాజ్ఞి అయి ఉన్నా, భర్త వస్తున్నాడనేటప్పటికీ తాను ఎదురు వెళ్ళింది అంటే, తానే సభలోంచి లేచి ఎదురెళ్ళిపోయింది అంటే భర్తకి నమస్కారం చేయకుండా ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారు? శంకరులు చెప్పాలి ఆ విషయం మీకు? చెప్పక్కర్లేదు. చెప్పకపోయినా మీకేమిటి అర్థమవుతోంది? ఆ కిరీటం భర్త ముందు మాత్రమే వంగుతోంది, ఇంకెవరి ముందు వంగట్ల. ఆవిడ పాదముల ముందు మిగిలినవన్నీ వంగుతున్నాయి. కాబట్టి ఆ కిరీటమే పెద్ద కిరీటము. ఇప్పుడు ఆ కిరీటంలో ఉన్న పద్మరాగమణులు నువ్వు చూడగలిగితే, ఆ కిరీటంలో ఉన్న పద్మరాగమణుల గురించి నువ్వు 4 మాటలు అనగలిగితే నీ జీవితం ఏమైపోతుంది? ఉత్తర క్షణంలో భక్తి కలుగుతుంది. భక్తి అనగానేమి? నేను ఇందాకే మీకు చెప్పా, హద్దుని మీరు తెలుసుకుని జీవించుట. పైన ఒకడున్నాడు, జాగ్రత్తగా ఉండాలి, చూసేవాళ్ళు ఉన్నారనేటటువంటి హద్దు తెలుసుకోవడం. ఈ హద్దు తెలుసుకునేటప్పటికీ భక్తి భయములతో జీవించుట, ఇది మీకు అబ్బుతుంది. ఇది అబ్బితే ఏమవుతుంది? ఇలాంటి వాళ్ళందరూ చేతులు కలిపి ఉట్టి కొట్టేవాడిని పైకెక్కించుకుంటారు, ఒకటి తర్వాత ఒకడు ఉట్టి కొడతాడు. దీనికి సాధనమేమి? కిరీట దర్శనము. అందుకని కురువిందమణి శ్రేణి కనత్కోటి రమండిత. ఈ భక్తి ఉంటే నువ్వు ఏ స్థితిని పొందుతావు అని అడిగారు. ఏమంటే మోక్షం రావడమేనా, ఇంకేమైనా కూడా ఉంటుందా? అమ్మవారి యందు భక్తితో ఉన్నవాడు ఏ స్థితిని పొందుతాడన్నారో తెలుసా అండి? ఏది చెప్పినా శంకరాచార్యులు వారు చెప్పాలండి, మహానుభావుడు. ఆయన తప్ప చెప్పగలిగిన వాడెవరు? ఆయన అంటారు, తనీయాం సంపాంశుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమమి సహస్రేణ శిరసాం హర సంక్షుజ్యైనం భజతి భస్మోద్ధూళన విధిం. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ లోకాన్నంతటినీ సృష్టి చేసేటప్పుడు ఎక్కడా తప్పు లేకుండా సృష్టిస్తున్నాడు. మనిషి కడుపున మనిషి, కుక్క కడుపున కుక్క, పిల్లి కడుపున పిల్లి, అందరికీ ముఖమే ఉండాలి. ముఖంలోనే ముక్కు, ముఖంలోనే కళ్ళు, ముఖంలోనే చెవులు, ముఖంలోనే నోరు, ముఖంలోనే అదేంటి లేకపోయినట్టయితే లలాటము. ఇన్ని సృష్టించిన ఒక వ్యక్తిని పోలి ఇంకొక వ్యక్తి ఉండడు. అందరూ ముఖాలే, అన్ని తలకాయలే అయినా ఒక మనిషిని పోలి ఇంకొక మనిషి లేకుండా సృష్టి చేస్తున్నాడు. ఇంత శక్తి బ్రహ్మగారికి ఎక్కడి నుంచి వచ్చింది? తనీయాం సంపాంశుం. అమ్మవారి పాదములకు పట్టినటువంటి రజస్సు మట్టిని చల్లుకోలేదుట. అమ్మవారి పాదములకు ఉన్నటువంటి మట్టిలో ఉన్న ఒక లేశ కణాన్ని తీసి తన కిరీటం మీద వేసుకున్నట్ట. ఇంత శక్తి వచ్చింది. నువ్వు కూడా నీకిచ్చిన శక్తిని అమ్మవారి పరం చేసి ఆవిడ పాదముల దగ్గర తల ఉంచి నమస్కరించి, అమ్మా నే చేస్తున్నది నీ అనుగ్రహంతో అని ఆవిడ పాద ధూళి నీ శిరస్సున వేసుకోగలిగితే నీకున్న విభూతి ఏ స్థాయిలో ప్రకాశిస్తుందో, నువ్వు ఎంత స్థితిని పొందుతావో ఆలోచించుకో. కాబట్టి తనీయాం సంపాంశుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమమి సహస్రేణ శిరసాం. ఏమి మాటలేసేస్తారు అనండి శంకరాచార్యుల వారు. అమ్మవారి పాదములకే ఉన్నటువంటి ధూళికణాన్ని శిరస్సు మీద వేసుకున్నారట శ్రీ మహావిష్ణువు. వేసుకుని ఏం చేస్తున్నారు? 1000 తలలతో ఈ భూమిని మోస్తున్నారట. అదేమిటండి విష్ణువు భూమిని మోసినట్టు ఎక్కడుందండి లోకంలో అంటే, శంకరాచార్యుల వారి ప్రజ్ఞ ముందు ఎవరైనా తలవంచవలసిందే. ఆయన అన్నారు, వహత్యేనం శౌరి, శౌరి మోస్తున్నాడు అన్నారు. శౌరి అన్న మాట కృష్ణుడికి ఉంది. శౌరి అంటే సూర్యుడి యొక్క మనవడు. ఆ సూర్యుడు అనేటటువంటి ఆయన కొడుకు వసుదేవుడు, వసుదేవుని యొక్క కుమారుడు కృష్ణ భగవానుడు. సూర్యుడికి పౌత్రుడు కనుక శౌరి అని పేరు. శూరుడికి కొడుకు వసుదేవుడైతే వసుదేవుడికి చెందినటువంటి భార్య రోహిణీ గర్భమునందు పుట్టిన బలరాముడు కూడా శౌరియే. ఎందుకని ఆ సూర్యుడికి మనవడే అవుతాడు కాబట్టి. ఇప్పుడు బలరాముడు కూడా శౌరి అయితే ఆ బలరాముడు శేషాంశ, శేషుడు బలరాముడిగా వచ్చాడు. కాబట్టి ఆ శేషుడు 1000 పడగలతో భూమిని మోస్తాడు. కాబట్టి ఇప్పుడు శౌరి అన్న మాట విష్ణువాంశ శేషుడికి కూడా వర్తిస్తుంది. అలా వచ్చారు శంకరాచార్యులు గారు. ఒక్క మాటతో మిమ్మల్ని ధ్యానం చేయిస్తారు. శౌరి ఎలా చెందుతుంది అన్నారనుకోండి, మీరు 50 పుస్తకాలు ఎట్టి చూడాలి.
అంటే మొదట్లో అయితే, తర్వాత అమ్మవారి అనుగ్రహం అంటే వెంటనే విడుతుంది, అది వేరు విషయం అనుకోండి. కాబట్టి ఇప్పుడు బలరాముడు శేషాంశలో ఉండగా తన 1000 పడగలతో ఈ భూమిని మోస్తున్నాడు. మొయ్యడము అన్న మాట గురించి మీరు ఒకటి ఆలోచించండి. ఎలా మోస్తున్నట్ట? బ్రహ్మగారు చేసినట్టుగా, బ్రహ్మగారు చేస్తే నవికలం, ఏ తేడా లేకుండా సృష్టి చేస్తున్నట్ట. విష్ణువు కూడా అంత గొప్పగా మోసేస్తున్నారా లోకాన్ని? కథమపి, ఎలాగో అలా. అదేమిటి? సృష్టి చేయడం తేలిక, ఒక్క గంట పనో ఓ రోజు పనో ఉంటుంది అది సృష్టి. కానీ స్థితి, డేట్ ఆఫ్ బర్త్ అన్నది కొన్ని క్షణాలతో కూడుకుని ఉంటుంది, దాన్ని బట్టే జాతకం ఉంటుంది. డేట్ ఆఫ్ డెత్ అన్నది నిజానికి ఒక్క క్షణం ఉంటుంది, అయిపోతుంది. ఈ మధ్యలో ఉన్నదే స్థితి. ఇది ఎలా బతికామన్నదే ముఖ్యం. కాబట్టి ఇంతమందిని పరిపాలించడం అంటే మాటలా అండి? కథమపి, భరించడం అంటే పరిపాలించడం కూడా. ఎలా భరిస్తున్నాడో వీళ్ళందరినీ అన్నారు అనుకోండి, ఎలా పరిపాలిస్తున్నాడో వీళ్ళందరినీ అని అర్థం ఉందండి. శౌరి, ఇప్పుడు పరిపాలనాంశం కూడా చెల్లింది. ఎలా పరిపాలిస్తున్నాడో అంటే ఇంత తింగరాళ్ళు. ఇంకొక తేలిక మాటలో చెప్పాలంటే, ఎవరం హద్దుల్లో ఉండేవాళ్ళం, వీళ్ళని పరిపాలించడం అంటే మాటలా ఇంత పిపీలికాది పర్యంతాన్ని ఎలా పరిపాలిస్తున్నారు విష్ణువు? కథమపి, అమ్మవారి పాదములకు ఉన్నటువంటి ధూళికణాన్ని తల మీద వేసుకుని. బానే ఉందండి, మరి లయం చేసి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, వహత్యేనం సౌరి కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుద్యైనం భజతి భస్మోద్ధూళన విధిం. హరుడు అనగా రుద్రుడు ఈ లోకములనన్నిటినీ కూడా లయం చేసేసి ఆ బూది తీసుకుని ఒంటికి రాసుకుంటున్నాడు. అది ఏంటి? ఇలా ఆయన సృష్టించాడు, బాగానే ఉంది, సృష్టించి ఒంటి మీద పెట్టుకోలేదు. విష్ణువు భరించి ఒంటి మీదకి రాసుకోలేదు. రుద్రుడు లయం చేసి ఆ బూది చేసి ఒంటికి రాసుకుంటున్నాడు అన్నారు శంకరాచార్యుల వారు. వాళ్ళిద్దరూ చేయింది ఈయన ఎందుకు చేస్తున్నాడు? ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే. అబ్బాయి ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి అండి, అంతా ఉండిపోయింది కదా, పౌడర్లా ఉందని రాసుకున్నాడండి అని కాదు. అది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తేనే అందుతుంది. ఎందుకు రాసుకుంటున్నాడో తెలుసా అండి? ఈ సృష్టిని ఎలా చేశాడు బ్రహ్మగారు? అమ్మవారి పాదరేణువుని తల మీద దాల్చి భక్తితో చేశాడు. విష్ణు ఎలా పరిపాలించారు దీన్ని? అమ్మవారి పాదరేణువుని తల మీద వేసుకుని భక్తితో పాలించారు ఈ లోకాన్ని. కాబట్టి ఈ లోకం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి పాద రేణువు యొక్క అనుగ్రహంతో వచ్చింది. కాబట్టి ఇప్పుడు దీన్నంతటినీ బూది చేసినా ఇది ఏదైంది? అమ్మవారి యొక్క అనుగ్రహమే బూది రూపాన్ని దాల్చింది. దాన్ని అలా వదిలేస్తే ఎలా? ఇంకా దీన్ని వాడుకోవడానికి నేను ఒక్కడనే మిగిలేని ఈ అనుగ్రహాన్ని, ఇది ఇలా వదిలేయడం ఎందుకన్నా ఆ అనుగ్రహాన్ని ఒళ్ళంతా రాసేసుకున్నట్ట శంకరుడు. అందుకని విభూతి ధారణ చేశాడు అన్నారు శంకరాచార్య గారు. అమ్మవారి అనుగ్రహాన్ని శంకరుడు ఒంటికి పులుకున్నాడయా అన్నారు. ఇది భక్తి కలిగిన వాడికి ఉండేటటువంటి అధికార విస్ఫోటనం. ఏ స్థాయికి ఎదుగుతాడో, ఎదిగి భక్తితో ఎలా ఉంటాడో ఒక్కసారి కురు విందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత అన్న నామాన్ని అర్థం చేసుకుని నువ్వు అనగలిగితే ఇంత తేడా వచ్చేస్తుంది నీ జీవితంలో. నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి అంత స్థాయిలో ప్రకాశించేస్తుంది. అంతే, అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. ఎవరికి తట్టనివన్నీ తడతాయి. ఒక్కొక్కరు చూడండి, ఇంతమంది పరిపాలించారు. కాటన్ దొర గారికి ఒక్కరికే రావడం ఏమిటి ఆలోచన? ఇప్పటికీ కాటన్ దొర గారి పేరు చెప్తే మనం నమస్కారం చేయడం ఏమిటి? ఎంతో మంది లోకంలో పుట్టారు, పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఎవ్వరూ చేయలేనన్ని ఉపదేశాలు, అన్ని గొప్ప మాటలు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక్కరే ఎలా చెప్పగలిగారు? కారణ జన్ములు అంటాం. కారణ జన్ములు అంటే అమ్మవారి అనుగ్రహాన్ని జన్మతో పొందినవారు. అలా నీకున్న విభూతి అమ్మవారి పరం చెయ్యడం నువ్వు నేర్చుకుంటే, నాదే ఉందండి ఇదంతా తల్లి యొక్క ధూళికణం తల మీద పడితే ఇలా జరుగుతోంది అని నువ్వు అనగలిగితే నువ్వు ఏ స్థాయికైనా పెరుగుతావు, ఎంత గొప్పవాడివైనా అవుతావు. ముగ్గురు ఈ లోకమును పరిపాలించేవారు ఆ స్థాయిని పొందారంటే ఆ భక్తితోటే పొందారు. నువ్వు కూడా భక్తితో నిలబడగలిగితే ఆ స్థాయిని పొందుతావు. ఆ భక్తి నీకు రావాలంటే అమ్మవారి యొక్క కిరీటములో ఉన్న పద్మరాగమునుల పేరు ప్రయత్నపూర్వకంగా పలుకు. ఇక్కడ ధ్యానం చేస్తే నీకు ఆ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కిరీటం గురించి ఈ మాటలు చెప్తే వసిన్యాది దేవతలు చెప్పినా, వ్యాసుడు చెప్పినా అక్కడ వరకే చెప్పారు. కురు విందమణి శ్రేణి కనత్కోటి రమండిత. కానీ
స్మరణ మీరు ఎంత బాగా చేస్తే, దాన్ని ఎంత బాగా చూస్తే, లోపల ఎంత పట్టుకుంటే మీ జీవితం అంతా మారిపోతుంది.